కీర్తన గ్రంథము 34 అధ్యాయము 21 వాక్యం. కీర్తన గ్రంథము 34 అధ్యాయము 21 వాక్యం. చెడుతనము భక్తిహీనులను సంహరించును. చాలండి, చాలా అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంది. నాకు చాలా ఇష్టమైన మాట అది. బాగా శ్రద్ధగా వినాలే. చెడుతనము భక్తిహీనులను సంహరించును. సంహరించడం అంటే ఏమిటి? చంపటం. ఒక మనిషిని చంపడానికే తుపాకీ అవసరమేమో అనుకుంటారు. కత్తులు, బాంబులు, మిసైల్స్ అవసరమేమో మనుషులు చంపడానికి అనుకుని ఈ లోకంలో ఉన్న జ్ఞానం ఎన్నో యంత్రాలు కనిపెట్టింది, ఎన్నో మిసైల్ని కనిపెట్టింది. వాటి ద్వారా మనుషులను చంపొచ్చని ఈ లోకానికి తెలిసిన జ్ఞానం అదే. అవునాక చెప్పండి. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసండి? నిన్ను చంపడానికి తుపాకీ అవసరం లేదు, నిన్ను చంపడానికి అణుబాంబు అవసరం లేదు, నిన్ను చంపడానికే లోకంలో జ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు అవసరం లేదు. నిన్ను చంపడానికే నీలో ఉన్న చెడుతనమే నిన్ను చంపుతుందంట. ఎంతమంది తెలిసి ఈ విషయం? తెలుసండి ఎవరికన్నా విషయం? నిన్ను చంపడానికే ఎక్కడి నుంచో ఆయుధాలు రావసరం లేదు. నీలో ఉన్న చెడుతనము నిన్ను చంపేస్తుంది. అందుకనే చెడుతనము భక్తిహీనులను సంహరించును. అందుకనే యేసుక్రీస్తు వారు చెడ్డదాన్ని విడిచిపెట్టండి రా బాబు, చెడు మార్గంలో నడవకండే, చెడు చూపులు చూడకండే, చెడు అలవాట్లోకి వెళ్ళకండే, చెడ్డగా బ్రతకండే అని ఎందుకు చెప్తున్నాడు? నువ్వు చెడ్డగా బ్రతికితే, నువ్వు చెడుతనంగా జీవిస్తే, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు కలిగి, చెడుతనము కలిగి నువ్వు జీవిస్తే ఆఖరికి నీలో ఉన్న చెడుతనమే నిన్ను చంపుతుందంట. అందుకనే రోమాపత్రిక 12:9 అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట, చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకొని ఉండండి. పౌలు గారికి మతిలేక చెప్పాడు అనుకున్నారట ఆ మాట. చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకొని ఉండండి. చెడ్డదానిని నువ్వు అసహించుకోలేదనుకో, చెడ్డదాన్ని చూసి నువ్వు ఇష్టపడుతున్నావు అనుకో, నువ్వు చెడ్డదాన్నే ప్రేమిస్తున్నావు అనుకో, ఆ చెడ్డదాన్ని నిన్ను చంపుతుంది. ఇది చాలా లోతైన వాక్యం. మరి ఎంతమందికి అర్థమవుద్దో ఇప్పుడు వాక్యపు లోతుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. చెడ్డతనం మనుషుల్ని ఎలా సంహరించిందో, చెడుతనం వల్ల ఎవరెవరో చచ్చిపోయారో బైబిల్లో మీ వాక్యపు లోతుల్లోకి తీసుకెళ్తాను. జాగ్రత్తగా వినండి. కదపకరాది. చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకొని ఎందుకు చెప్పాడు దేవుడు? ఆయన పని లేక చెప్పలేదు. వాక్యాలు ఎందుకు చెప్తున్నాయి? చాలామంది చెడు తలంపులతో ఉంటారు, చెడు ఆలోచనలతో ఉంటారు, చెడు స్వభావంతో ఉంటారు. మనుషులు తెలుసన్న విషయాలు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. మన హృదయంలో ఉన్న చెడు, మనలో ఉన్న చెడు ఈ లోకంలో ఏ స్కానల్ ద్వారా కూడా బయటపడదు. ఎంత టెక్నాలజీ పెరిగినా మన శరీరంలో ఏమన్నా అవయవాలు పాడైపోతే స్కాన్ చేసి హార్ట్ పాడైపోయింది, లివర్ పాడైపోయింది, లేకపోతే కిడ్నీస్ డ్యామేజ్ అని చెప్తారు డాక్టర్లు. లోపలికే కొన్ని గామా కిరణాలు పంపించి స్కాన్ చేసి, కానీ మనలో ఉన్న పాపాన్ని స్కాన్ చేసి బయటకు చూపించే మొనగడ ప్రపంచంలో ఎవడు లేడు. తెలుసండి మీకు? మనలో ఉన్న పాపాన్ని స్కాన్ చేసి బయటకు చూపించే టెక్నాలజీ నేటికి ఏనాటికి రాదు. ఎందుకంటే మనలో ఉన్న పాపాన్ని బయటకు చూపాలంటే అది ఈ బైబిల్ గ్రంథానికి ఒక్కటే సాధ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ బైబిల్ గ్రంథం ఎక్కడ స్కాన్ చేసింది తెలుసండి మనిషిని? ఈ బైబిల్ గ్రంథం ఎక్కడికి స్కాన్ చేసిందో మనిషిని తెలుసా? ఆదికాండం 6వ అధ్యాయంలో కనపడుతుంది మనకి. 6వ అధ్యాయంలో
నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం స్కానింగ్ అండి బాబు యేసుక్రీస్తుది! ఏం స్కానింగ్ చెప్పండి. మనం స్కానింగ్ చేయాలంటే మొత్తం బాడీని అంతా లోపలికి పంపించేస్తారు. పంపిస్తే కానీ తెలియదు. బాడీని పంపించకుండా బాడీలో ఏమేమి ఉన్నాయో, నీ అంతరంగంలో ఏమున్నాయో, నీ హృదయంలో ఏమున్నాయో ఆయనకి తెలుసు. ఆయన పైనుండి నరులను కన్నులారా చూస్తున్నాడంట. తన కను దృష్టి చేత మనుషులందరినీ పరిశీలిస్తున్నాడంట. అందుకనే మనిషి యొక్క హృదయములోని తలంపులోని ఊహ ఎక్కడ స్కాన్ చేసి చూశాడండి దేవుడు. అందుకనే నా హృదయాన్ని ఎప్పుడు నేను కాపాడుకుంటూ ఉంటాను. దేవుడు నా పైరూపనే కాదు, నా హృదయంలో చెడు ఉందా లేదా చూస్తాడు ఆయన. మన హృదయాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అందుకనే చెడుతనము భక్తిహీనులను ఏం చేస్తా చెప్పండి, సంహరిస్తుందంట. అందుకనే ఒక అద్భుతమైన మాట కీర్తన గ్రంథంలో ఉంటుంది. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యంలో భక్తుడు అంటాడు, దుష్టత్వమును చూచి నువ్వు ఆనందించు దేవుడవు కావు. చదవండి. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఎంత అద్భుతమైన మాట అండి. మాటలను చదువుకుని మురిసిపోతాను నేను. నువ్వు నమ్ముకున్న దేవుడు యేసుక్రీస్తు, నువ్వు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు యథార్థవంతుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీతిమంతుడు, నీవు నమ్ముకున్న దేవుడు పాపం లేనివాడు, నీవు నమ్ముకున్న దేవుడు లోపం లేనివాడు, కలంకము లేనివాడు. అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న మనం మరి మనలో చెడుతనం ఎందుకు ఉండాలి? నీవు నమ్ముకున్న దేవుడికి చెడుతనం లేదు, మరి నీలో చెడుతనం ఎందుకు? నీవు నమ్ముకున్న దేవుడికి అపవిత్రత లేదు, నీలో అపవిత్రత ఎందుకు? నీవు నమ్ముకున్న దేవుడికి ఏ లోపము లేదు, అలాంటి దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. మరి అలాంటి దేవుణ్ణి నమ్ముతూ మనం లోపాలు పెట్టుకుని, అపవిత్రత పెట్టుకుని, అన్యాయం పెట్టుకుని, అక్రమం పెట్టుకుని, దురాలోచనలు పెట్టుకుని, ఏమండి చెడు తలంపులు, చెడు ఆలోచనలు పెట్టుకుని ఎందుకు యేసుక్రీస్తు నీకు అవసరం లేదు కదా. అదే అంటున్నాడు, నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదండి బాబు. యేసుక్రీస్తు యొద్ద మనకు చోటు దొరకాలంటే, యేసుక్రీస్తు పాదాల యొద్ద మనం ఉండాలంటే, ఆయన సింహాసనం మీద మనం కూర్చోవాలంటే, ఏమండి మనలో దుష్టత్వం ఉండకూడదు, మనలో పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు ఉండకూడదు. అందుకనే మనలో చెడుతనం ఉంటే చెడుతనమే మనల్ని చంపుతుందంట. భూలోకం ఎలా ఉందో తెలుసండి. యేసుక్రీస్తు చూసినప్పుడు, దేవుడైన యెహోవా ఆకాశములను చూసినప్పుడు, ఆదికాండం 6:12 ఉంటుంది, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను అని ఉంటుంది. నరులు వారి మార్గాలను చెరిపేసుకున్నారని ఉంటుంది. అదే అధ్యాయంలో నరులు తమ అక్రమ విషయంలో నరమాతృలైరి అని ఉంది. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు భూలోకం చెడిపోయిందంట. అంటే భక్తిహీనతతో ప్రజలు ఉన్నారు, చెడ్డ తలంపులతో, చెడ్డ ఆలోచనలతో ప్రజలు ఉన్నారు, వారి మార్గాలను చెరిపేసుకున్నారు. అందుకనే వారిలో ఉన్న చెడుతనమే వారిని చంపింది. వాళ్ళు ఎవరెవరిని చంపిందో చెడుతనం, అవి దృష్టాంతములుగా మనకు రాయబడి ఉన్నాయి. యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి రాయించాడు. ఆదికాండ గ్రంథంలో 6వ అధ్యాయం దేవుడు చూసినప్పుడు, 6వ అధ్యాయంలో ప్రజలందరిని చూసినప్పుడు ప్రజలందరూ ఎలా ఉన్నారు చెప్పండి. దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకము చెడిపోయింది, ప్రజలందరూ చెడిపోయారు. ప్రజలందరూ వరిష్టానుసారంగా తిరుగుతున్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు, వరస వాయువు లేకుండా తిరుగుతున్నారు. వారికి నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఒక కట్టడం లేదు, ఒక హద్దు లేదు, ఒక నిర్దేశం లేదు వాళ్ళకి, ఒక గమ్యం కూడా లేదు వాళ్ళకి. వారి ఇష్టానుసారంగా వారు తిరుగుతున్నారో దేవుని లెక్క చేయడం మర్చిపోయారు, దేవుణ్ణి మర్చిపోయారు. అలా దేవుడు భూలోకాన్ని చూశాడు, భూలోకం అంతా చెడిపోయి ఉంది. వెంటనే అందులో ఎవరైనా కనపడతారా, ఒక్కడైనా కనపడతాడని చూస్తే
అందులో ఒక ఆనుమత్యం కనపడింది. ఆయన పేరేం పేరు? నోవాహు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే దేవుడు అన్నాడు, నోవాహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూశాను. నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కోడండ్రు వాడ సిద్ధపరచుకోండి. ఈ భక్తిహీనులను, ఈ చెడుతనంతో ఉన్న ప్రజలను, వారి ఇష్టానుసారంగా నన్ను మరిచి, నా ఆజ్ఞలు మరిచి వారి ఇష్టానుసారంగా తిరుగుతున్న ప్రజలను, చెడ్డ తలంపులతో, చెడ్డ ఆలోచనలతో, చెడు అభిప్రాయాలతో ఉన్న ప్రజలందరినీ నేను నాశనం చేస్తానన్నాడు. నేను జలప్రళయం రప్పించి నాశనం చేసేస్తాను. ఎందుకంటే ఎవడి తలంపు బాగలేదు, ఎవడి ఆలోచన బాగలేదు, ఎవడి హృదయ పరిస్థితి బాగలేదు. చెడుతనము చెడుతనం చెడుతనము అని నోవాహుకు చెప్పాడు. నోవాహు వాడ సిద్ధపరచుకున్నారో వాడలోకి వెళ్ళిపోయారు. 7వ అధ్యాయంలో ఆదికాండం జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చి భూమి మీద ఉన్న సమస్త నరులందరినీ ముంచేసిందని బైబిల్ చెప్తుంది. సమస్త నరులు చచ్చిపోయారని బైబిల్లో ఉంటుంది. ఎందుకు చచ్చిపోయారు చెప్పండి మీరు? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. నోవాహు, అతని భార్య, అతని 3 పిల్లలు, అతని 3 కోరండ్రు ఏమండి వాడలోకి వెళ్ళారు. వాళ్ళు బ్రతికారు. మరి ప్రజలందరూ ఎందుకు చచ్చిపోయారు చెప్పండి? దేవుడు వాళ్ళందరిని చూశాడు. వారి అందరిని చూడటమే కాదు, హృదయాన్ని కూడా చూశాడు. వారందరూ చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు భయంకరంగా తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వారు మారలేదు. నోవాహు ఎన్ని సంవత్సరాలు చెప్పండి సువార్తలకే? చెప్పండి. నోవాహు వాడ కడుతూ కడుతూ సువార్త చెప్పాడు వాళ్ళకి. జలప్రళయం వస్తుందంట, మీరు మీ చెడ్డ తలంపులు విడిచిపెట్టండి, మీ చెడ్డ ఆలోచనలు విడిచిపెట్టండి, మీ చెడ్డ ప్రవర్తన నుంచి దూరంగా ఉండండి, మీ చెడుతనమే మిమ్మల్ని చంపేయబోతుంది, త్వరలో జలప్రళయం వస్తుందంట, మొత్తం అందరిని తీసుకుపోద్ది. మీరు మారి మీ చెడ్డ తలంపులు మార్చుకొని ఓడలోకి రండి అంటే ఎవరైనా ఉన్నారన్న మాట? ఒక్కలైనా విన్నారా చెప్పండి? ఎగతాళి చేశారు నోవాహుని ఎగతాళి చేసి పిచ్చోడని చెప్పారు. జలప్రళయం వచ్చిన తర్వాత కానీ నోవాహు మాటలు అర్థం కాలేదు వాళ్ళకి. ఆలోచించండి, నోవాహు మాటలు అర్థం కాలేదు వాళ్ళకి. జలప్రళయం వచ్చింది, మొత్తం అందరూ కొట్టుకుపోయారు, వాళ్ళందరూ చచ్చిపోయారు. కారణం ఏంటంటే, వారు చచ్చిపోతా కారణం ఏంటంటే దేవుడు కాదండి. దేవుడు జలప్రళయం రప్పించాడు కదా, జలప్రళయం వచ్చింది కదా, అందుకనే చచ్చిపోయారు అనకండి తెలివితేటలుగా. జలప్రళయం వచ్చినా నోవాహు కుటుంబం బ్రతికే ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. వాడలో చక్కగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. మరి ఎందుకు చచ్చిపోరంటే వారి చెడ్డతనమే వారిని చంపేసింది. ఈరోజు ఈ వాక్యం మనకు పాఠం, గుణపాఠం. నీలో ఉన్న చెడ్డతనమే నిన్ను చంపేస్తుంది ఏదో ఒక రోజు, జ్ఞాపకం చేసుకో. అందుకనే మంచిగా బ్రతకండి రా బాబు, యథార్థంగా బ్రతకండి అని దేవుడు ఎందుకు మొత్తుకుంటున్నాడు? చెడ్డతనంతో చచ్చిపోయి నువ్వు నిత్య నరకానికి వెళ్ళకూడదని, నిత్య నరక శిక్షను అనుభవించకూడదని ఈరోజు చెప్తుంటే ఎవరైనా వింటున్నారండి? దేవుడి కొరకు బ్రతకండి, మారు మనసు పొందండి, బాప్తీసం తీసుకోండి, పాపాన్ని విడిచిపెట్టండి, చెడ్డ మార్గాన్ని విడిచిపెట్టనంటే ఎవరండి అనేది? జలప్రళయంలో ప్రజలు విన్నారా? ఎగతాళి చేశారు. వాళ్ళు ఏం చేశారు? ఎగతాళి చేశారు. దాని గురించి మత్తయి సువార్తలో చాలా అద్భుతంగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 37వ వాక్యం నుంచి ఉంటుంది. నోవాహు దినములు మొదలుకొని జలప్రళయం వరకు, ఆ జలప్రళయంలోకి నోవాహు ఓడలోకి వెళ్ళే దినము వరకు, జలప్రళయము మొదటి దినములు మొదలుకొని నోవాహు ఓడలోనికి వెళ్ళే దినము వరకు ఎలా ఉన్నారు జనులు? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుపోయే వరకు వారు ఎరుగకుండిరి. కుండులు బద్దలైపోతే ఎలాంటి మాటలు చదివితే. వారు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు ఉన్నారు. నోవాహు ఎన్నోసార్లు చెప్పాడు, 120 సంవత్సరాలు చెప్పాడు, ఒక్క నమ్మలేదు. తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు ఉన్నారు. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుపోయే వరకు వారు ఎరుగకపోయిరనే కింద ఒక మాట ఉంటుంది, చదవండి అది. అలాగుననే
మనుష్య కుమారుడు రాకడ కూడా ఉంటుంది. చూసారా, జలప్రళయం గురించి ఎన్నిసార్లు చెప్పినా వినలేదల్లో. జలప్రళయం కొట్టుకుపోయేదాకా వాళ్ళకి తెలియలేదంట. అలాగే మనుష్య కుమారుడు రాకడ కూడా ఉంటుందని మాలాంటి సేవకుల్ని ఏర్పరచుకుని దేవుడు మొత్తుకొని పనులన్నీ మానుకొని వాక్యాన్ని ధ్యానించి దివ్యరాత్రులు వాక్యాన్ని స్మరించుకొని ప్రజలకు ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వారి గుండెల్లోకి వెళుతుందని దివారాత్రులు ఆలోచన కలిగి వాక్యాలు చెప్తుంటే ఎవరండి వినేది, ఎవరండి నమ్మేది? ఆలోచించండి. మొత్తం అందరూ కొట్టుకుపోయారు. నోవాహు మాటలు వారికి వెర్రితనంగా ఉన్నాయి. అందుకని 1 కొరింథీ 1:18 ఏముంది? నశించు వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనము, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అండి బాబు. నశించిపోయే వాళ్ళకి మాటలు వెర్రితనంగా ఉంటాయి. నశించిపోయే వాళ్ళకి మాటలు నచ్చ వాళ్ళకి. ఎందుకంటే వారు ప్రకృతి సంబంధులు. దేవుని సంబంధులు అయితే దేవుని మాట వింటారు. ప్రకృతి సంబంధులు దేవుని మాటను వినరంట. 1 కొరింథీ పత్రిక 2:14 ఉంటుంది. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా కనపడతాయి అంట. ఆలోచిస్తున్నారా? దేవుని వాక్యం మనుషులకి ఈరోజు వెర్రితనం. దేవుని పాటలు పాడుతుంటే మనుషులకి వెర్రితనం. దేవుడు వాక్యాన్ని బోధిస్తుంటే వెర్రితనం. నూనె రాసుకుని తెల్ల చొక్క వేసుకుని ప్రార్థనకు వస్తుంటే వెర్రితనం జనాలకే. ఎవరు చెప్పండి? వాళ్ళు ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయములను అంగీకరించరండి బాబు. యాక్సెప్ట్ చేయరాళ్ళు. ఎందుకు యాక్సెప్ట్ చేయరంటే ఈ విలువైన మాటలు, ఈ అమూల్యమైన మాటలు, ఈ జీవితాన్ని ప్రభావం చేసే మాటలు, నిత్య జీవనానికి నడిపించే మాటలు, సమాధానపరిచే మాటలు వాళ్ళకి నచ్చవు. వాళ్ళకి నచ్చక బెర్రితనంగా ఉంటాయి. అందుకనే వారి చెడుతనమే జలప్రళయంలో ఉన్న వారందరిని చంపేసింది. దేవుడు కారణం కాదు సుమా. జలప్రళయం వస్తుంది, మీరు అందరూ మారండి దేవుడు చెప్పాడు. 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. బొక్కలు వినలేదు. చెడుతనంతో ఉన్నారు, చెడుతనంతో జీవించారు. జలప్రళయం వచ్చి కొట్టుకుపోయే వరకు ఎరుగకపోయేది. ఈరోజు నీలో చెడుతనం ఉంటే ఎలా కొట్టుకుపోతావో నీకు తెలియదు. కరెక్ట్గా చెప్తాను మాటలో. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పండి, నేను వాక్యం ఇది. దేవుని స్తోత్రం చెప్పండి. నాలో చెడుతనం ఉంటే ఎలా కొట్టుకుపోతానో నాకే తెలియదు. చెడుతనాన్ని విడిచిపెట్టండి అమ్మా. మంచిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, జాలి కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి. జాలి గల మనసును ధరించుకోండి, యేసు ప్రేమను ధరించుకోండి, వెలుగును ధరించుకోండి. ఆలోచించండి ఒకసారి. చెడుతనము మనుషులను చంపుతుందంటే మామూలుగా చంపదు. ఎందుకంటే ఎప్పుడు చంపుతుందో తెలియదు. మీ హృదయమైన పలక మీద రాసుకోండి. ఎప్పుడు చంపుతుందో తెలియదు, ఎలా చంపుతుందో తెలియదు. నాలో చెడుతనం ఉంటే ఆ చెడుతనం నన్ను ఎలా చంపుతుందో, ఎక్కడ చంపుతుందో, ఏ స్టైల్లో చంపుతుందో నాకు తెలుసా? జలప్రళయంలో తెలిసిందా చెప్పండి? ఏ స్టైల్లో చచ్చిపోయారు అందరూ? ఒకే ఒక స్టైలు, కొట్టుకుపోయే స్టైలు. చెప్పండి. చెట్టుకొకరు పుట్టకొకరు కొట్టుకుపోయారండి. ఆర్తనాదాలు చేశారు. ఆ జలప్రళయంలో కొట్టుకుపోతుంటే నోవాహు తలుపుతి, నీ మాట వినలేదు, మోసపోయాం. మా చెడు తలంపులు మార్చుకోలేదు, మా ప్రవర్తన మార్చుకోలేదు, మా వేషధారణ మార్చుకోలేదు, మా స్థితిగతులు మార్చుకోలేదు, మా జీవితాన్ని మార్చుకోలేకపోయాం. తలుపు తీయ్యా, నువ్వు చెప్పింది సత్యమయ్యా, మేము అబద్ధం అనుకున్నాం. నీ దేవుడు సత్యమయ్యా, ఇప్పుడైనా ఒక అవకాశమే, తలుపు తీ అన్నాడు. తలుపేసింది నోవాహువా? ఎవరేసారు తలుపు? దేవుడు వేసాడు తలుపు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు వేసాడు కాబట్టి తీయలేదు. అదే నోవాహు చేస్తే, అయ్యో ఇడు ఎవడో మా తాతలాగా ఉన్నాడో, ఇడు ఎవడో మా చిన్నలాగా ఉన్నాడో, అండ్ నా సహోదరుడు తమ్ముళ్ళలాగా ఉన్నాడో, రా అని తీతుడు తలుపు. తలుపేసింది ఎవరో? ఆయన తలుపేస్తే ప్రపంచంలో ఎవడో తీయలేడు. ఆయన తలుపు తీస్తే ప్రపంచంలో ఎవడు బియ్యలేడండి బాబు. అలాంటి దేవుడు మన దేవుడు. ఓడలోకి పంపేసి అందరినీ, నోవాహు అందరూ వచ్చేసారంటే, ప్రభు వచ్చేసాం, అయితే లోపలికి వెళ్ళిపోండి. తలుపు వేయలేదు ప్రభు, తలుపు కూడా నీకు ఎందుకురా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి అన్నాడు దేవుడు. ఆ వాడ తలుపు దేవుడు వేసినట్లుగా క్లియర్గా ఉందండి. అంటే
చచ్చిపోయే ముందు ఆఖరికి మారు మనసు పొందుదామని ప్రయత్నం చేశారు. అవునా కదా? ఆఖరికి చచ్చిపోయే ముందు సమయం అయిపోయింది, సమయం దాటిపోయింది. దేవుడు 120 సంవత్సరాలు ఇచ్చాడు. 120 సంవత్సరాలు మారని వ్యక్తుల్ని భూమి మీద ఎందుకు ఉంచాలనుకున్నాడు దేవుడు? 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలా? 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే మారని వ్యక్తులు ఆ జలప్రలయంలో ఒకవేళ తలుపు తీసి లోపలికి రానిస్తే తర్వాత మారతారా? నోవాహు కుటుంబాన్ని కూడా పాడు చేసేస్తారా అని దేవుడు ఆలోచన కలిగి దేవుడే తొలిపేసి మొత్తం ఫినిష్. ఈరోజు ఎన్నిసార్లు వాక్యం చెప్పినా మారండి, ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా మారండి. ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. లాస్ట్ని పొందుదోలో బాప్తిస్మంటే, లాస్ట్ని పొందుదోలో మారు మనసు అంతే. అలాగే జలప్రలయంలో కొట్టుకుపోతూ ఆర్తనాదాలు చేశారు, దేవుడు తలుపు తీయలేదండి. 120 సంవత్సరాలు చెప్పినప్పుడు మారకపోతే ఒకవేళ వారిని మరలా తలుపు తీసి లోపల చేర్చుకుని మరలా చెప్తే మారే పరిస్థితులు ఏమైనా కనపడది చెప్పండి? 120 సంవత్సరాలు మారనోళ్ళు ఒకసారి చెప్తే ఎలా మారతారో? అందుకనే దేవుడు తలుపు తీయలేదు, మొత్తం నీటిలో ముంచేశాడు. వారు చనిపోవడానికి కారణం దేవుడు కాదు సుమా. దేవుడు అవకాశం ఇచ్చాడు, పెద్దవాడ కట్టమన్నాడు నోవాహుని. ఎందుకు పెద్దవాడ కట్టమన్నాడు? ఎవరైనా వస్తారో, వస్తే సరిపోదేమని. ప్రపంచ ప్రజలందరూ సువార్త ప్రకటిస్తే వస్తారేమో. ఒక్కడ రాలేదు అలాంటి పెద్దవాళ్ళు, అందరూ మునిగిపోయారు. వారు చనిపోవడానికి కారణం వారిలో ఉన్న చెడుతనం. అందుకనే నోవాహు దినములు ఎలాగున్నాయో మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగే ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5:15లో మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోండిరా బాబు అన్నాడు దేవుడు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానంలో ఉండొద్దు. ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా ఉండొద్దు, లోక సంబంధమైన మనుషులాగా ఉండొద్దు, వెర్రితనముతో ఉండొద్దు. ఆ వెర్రితనమే నిన్ను చంపేస్తుంది. ఆ ప్రకృతే నిన్ను దహించేస్తుంది ఒకనొక దినాన్న. కాబట్టి చెడ్డతనాన్ని తొలగించుకో, చెడ్డదాన్ని అసహించుకో, మంచిదాన్ని హత్తుకో. మంచిది భూమి మీద ఏదైనా ఉందంటే పరిశుద్ధమైన వాక్యాన్ని హత్తుకో, దేవుణ్ణి హత్తుకో, దేవుణ్ణి గుండెల్లో చేర్చుకో. నీ గుండె గదుల్లో దేవుడు ఉండాలి, నీ గుండె గదుల్లో వాక్యం ఉండాలి. నీ గుండె గదుల్లో చెడ్డ తలంపులకి, చెడ్డ ఆలోచనలకి అవకాశం ఉండకూడదు. అందుకని జలప్రలయంలో మునిగిపోయారు. రెండో గుంపు చెప్తాను. ఇంకా ముందుకు వస్తే, జనరేషన్ ముందుకు వస్తే, సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆకాశం నుండి అగ్నిని గంధకాలను కురిపించి మొత్తం కాల్చి పడేశాడు. ఎందుకు కాల్చాడు? అనే వారి చెడుతనం కూడా వారిని చంపేసింది. ఎలా కనపడ్డారు తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాలు చూస్తే, ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రజలను చూస్తే ప్రజలు ఎలా కనపడ్డారో? దేవుడు భూలోకమును చూసినప్పుడు భూమి చెడిపోయింది. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలు చూశాడు తర్వాత జనరేషన్లో. సొదొమ గొమొర్రా పట్టణస్తులను దేవుడు ఆకాశంలో కన్నులారా చూస్తే సొదొమ గొమొర్రా పట్టణస్తులు దేవునికి ఎలా కనపడ్డారు తెలుసండి? అంత అద్భుతంగా ఉంటుందండి వాక్యం అది. ఆదికాండం 13:13 చదవండి. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఎలా కనపడుతున్నావు దేవుడికి? సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉన్నారంటండి. ఎంత చదివి ఎంత అద్భుతం అనిపించింది నాకు. ఈ బాబు దేవుడు చూసినప్పుడు ఎలా ఉన్నారండి? సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి పాపులు కాదంట. ఏ పాపులు? బహుపాపులంట. పాపులు వేరు, బహుపాపులు వేరా? యెహోవా దృష్టికి బహుపాపులంట. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులంట. పాపులంటే పాపంలో పడతా ఉంటారు, మరలా పాపం చేయకూడదురా బాబు, పాపం వల్ల అనేక అనార్థాలు వస్తాయని మరలా లొంగుతూ ఉంటారు. బహుపాపులు ఏంటి తెలుసండి? ఇంకా వారికి పాపమే జీవితం, పాపమే సర్వస్వం. రోజు లేచిన వెంటనే పాపం చేస్తే కానీ నిద్ర వదలకి. నోటి ద్వారానో, చూపు ద్వారానో, ఆలోచన ద్వారానో, తలంపు ద్వారానో పాపం చేయాలి. పాపం లేని రోజంటూ వాళ్ళ జీవితంలో ఉండదు. వాళ్ళే బహుపాపులు. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను చూసినప్పుడు సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉన్నారంట. ఎలాంటి పాపులంటే
ఒకసారి దేవదూతలు లోతు ఇంటికి వచ్చినప్పుడు, దేవదూతలు వచ్చినప్పుడు ఈ సొదొమ మనుషులు దేవదూతలతో పాపం చేద్దామని, దేవదూతలతో శారీరకంగా పాపం చేద్దామని వీళ్ళ పూనుకున్నట్లుగా ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయంలో కనపడుద్ది. వెంటనే వచ్చేసారు. ఎవరెవరు వచ్చారు తెలుసండి? ఆ సొదొమ మనుషులు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ప్రజలందరూ లోతింటికి వచ్చేసారంట. ఆ బాలురికి పని ఏంటంటే అక్కడ? ముసలోళ్ళకి పని ఏంటి చెప్పండి? బాలురికి, ముసలోళ్ళకి, యవ్వనస్తులకి ఎంత కామక్రియలతో ఉన్నారు వాళ్ళు. పాపం చేద్దామని రాత్రి పడుకోకముందే అని ఉంటుంది వాక్యంలో. అక్కడ రాత్రి పడుకోకముందే సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, సొదొమలో ప్రజలందరూ, ఏ అబ్బాయి లోతు, మీ ఇంటికి వచ్చింది ఎవరు ఈరోజు? వాళ్ళని కూడాలి మేము, వాళ్ళు మాకు ఇచ్చేయి అంటే లోతు అన్నాడు. ఎంత మంచోడండి లోతు. అయ్యలారా, వారు ఎవరనుకున్నారో? దేవుడు మనుషులలో. ఒకవేళ మీకు కావాలంటే నాకు వయసు వచ్చిన పిల్లలు 2 ఉన్నారు, ఆడపిల్లలు, వాళ్ళని తీసుకెళ్ళిపోండి, మీరు ఇష్టం అనుభవించండి, కానీ దేవుడు మనుషుల్ని ఏమి చేయొద్దు సుమా అని చెప్తే ఏమన్నారు తెలుసా వాళ్ళు? ఒరే, ఈ లోతీడు ఎవడ్రీడు? ఎక్కడి నుంచే వచ్చాడు? మన మీద అధికారిగా, తీర్పరిగా ఎవడ్రై నుంచింది అని లోతు మీద దుమ్మిగా పడ్డారంట. తలుపులు పగలగొట్టడానికే దుమ్మి చేశారంట. ఎంత బాధకరం ఆలోచించండి. పాపం చేయడానికే లోతు మీద దుమ్మిగా పడ్డారంట. అలాంటి వాళ్ళని దేవుడు ఉంచాలా చెప్పండి? శరీరాశులు, నేత్రాశులు, కామాభిలాషలు, శరీర దురాశలు, ఇలాంటి వాళ్ళు బ్రతుకుతూ దేవుడిని నమ్ముకుంటూ దేవుడికి అవమానం తెప్పిస్తే అలాంటి వాళ్ళని దేవుడు భూమి మీద ఉంచాలా? ఎన్నాళ్ళు చెప్పిన శరీరాన్ని సజీవయాగంగా దేవునికి సమర్పించుకుంటున్నారా? రోమపత్రిక 12:1 అదే అంటాడు. అనుకూలమును పరిశుద్ధమునైన సజీవ యాగంగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండి, ప్రభువు వాత్సల్యమును బట్టి మిమ్మును. ఎందుకు బతిమాలాలే? నమ్మితే నమ్ము, యేసుని లేదా పోనొచ్చు కదా. యేసు నమ్మితే నమ్మరా, లేకపోతే పో నరకంలోకి పోతావు, నీ కర్మ అనొచ్చు కదా. దేవుడు ఆత్మ అతనిలో ఉండి అలాగ అననివ్వలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. బతిమాలుకున్నా అంట. పరిశుద్ధమును అనుకూలమునైన సజీవయాగంగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోండి. ప్రభువు వాత్సల్యతను బట్టి బతిమాలుకున్నాడంటండి బాబు, బతిమాలుకున్నాడంట. ఎందుకు అంత ఆత్మల ఆక్రందన పౌలు గారికి? దేవుడు అలా పెట్టాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎలాంటి కూడా భూమి మీద ఉంచకూడదు అనుకుని సొదొమ గొమొర్రా పట్టణంలో దానికి చుట్టూ ఉన్న పట్టణాన్ని అన్నిటిని ఆకాశం నుండి అగ్నిని, గంధకాలను కురిపించి నాశనం చేసిన, భూమి మొలకలను సైతం నాశనం చేసిన ఉంటుంది. ఒకప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి అది? ఒకప్పుడు లోతు ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడు. అబ్రహామునికి ఏ ప్రాంతం కావాలో కోరుకున్నప్పుడు లోతు యొర్దాను చూసి దాన్ని కోరుకుని అక్కడికి పోతాను నేను అన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు అప్పుడు ఎలా ఉన్నాయంటే అయ్యి పచ్చని చెట్లు, పచ్చని పొలాలు, ఐగుప్తు దేశములాగా ఏరు పారులై ప్రవహించు దేశంలాగా చక్కగా ఉంది. అది లోక సంబంధమైంది. అలాంటి పచ్చ పొలాలు కలిగింది బూడిదైపోయిందండి బాబు, బూడిది. అంత కోపం దేవునికి. పచ్చగా ఐగుప్తు దేశంలాగా, సెలయేరుపారు దేశంలాగా పచ్చని పంట పొలాలతో ఉన్న దేశం అది. దేవుడు కన్నెర్ర చేశాడు. ఆ పచ్చనిదంతా ఏమైపోయింది? బూడిదే అయిపోయింది. బూడిదే. ఎందుకు బూడిదే అయిపోయిందంటే, ఎందుకు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేశాడంటే వారిలో ఉన్న చెడుతనం, వారిలో ఉన్న కామక్రియలు. అందుకనే మీ శరీరాన్ని సజీవయాగంగా దేవునికి సమర్పించుకోమని బైబిల్ ఎందుకు చెప్తుంది? ఆలోచించండి. శరీరాన్ని సమర్పించుకున్నావా? శరీరానికి ఎంతసేపు ఏం కావాలి చెప్పండి? శరీరానికి ఎప్పుడు దురాశ, లోకాశ, శరీరాశ. అందుకనే శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనవద్దన్నాడు రోమపత్రిక 6:12. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియొద్దు. పాపమును ఏలనిస్తే బూడిదైపోతారని చెప్పాడు. ఆలోచించాలి. మారాలి. ఎప్పటికి మారతారు? ఎన్ని సంవత్సరాలు
మనుషులు మారాలండి. అందుకనే ఇంకొకరి గురించి చెప్పి నేను ముగిస్తాను. చెడుతనము మనుషుల్ని ఎలా చంపుతుందో, చెడుతనం మనుషుల్ని ఎలా సంహరిస్తుందో ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇశ్రాయేలు కనాను ప్రయాణంలో ఒక చోట ఉన్నారు. శ్రద్ధగా వినండి, మాటలు చెప్పి ముగిస్తాను. జలప్రలయంలో మనుషులు ఎందుకు చచ్చిపోయారు? గట్టిగా చెప్పాలి. సొదొమ గొమొర్రా మనుషులు ఎందుకు చచ్చిపోయారు? చెడుతనం వల్ల. చెడుతనం వల్ల ఇంకా చాలామంది ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు. ఇంకొకరి గురించి చెప్తాను. కనాను ప్రయాణంలో ఒక చోట ఆగారు. మోషే, అహరోను, మిర్యాము మొత్తం అందరూ జనమందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ. మోషే చెప్తున్నాడు, అందరూ పరిశుద్ధంగా బ్రతకండి, పరిశుద్ధంగా జీవించండి. ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా, అలాగే చెప్పాడు. అందులో కోరాహు, దాతాను, ఓను, అబీరాములు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మోషే, పరిశుద్ధంగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి అన్నాబెట్టి, నువ్వు ఒక్కడవైనా పరిశుద్ధుడువు, నువ్వు ఒక్కడవైనా నీతిమంతుడువు, ఈ పాలెంలో మొత్తం అందరూ పరిశుద్ధులే, నువ్వేంటి మాకు చెప్పేది అన్నారు. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా అలాగే అంటారు కదండి. వాక్యం చెప్తే ఆ పాట నా గురించి చెప్పాడు, ఆ పాస్టర్ నా గురించి చెప్పాడు, నువ్వేంటి నాకు చెప్పేది అన్ని వాళ్ళు కూడా లేకపోలేదు. అలాగే అన్ని వాళ్ళు ఉంటే వాళ్ళకి క్లైమాక్స్ ఎలా ఉంటుందో చెప్తాను, జాగ్రత్తగానండి. అమ్మా బాబు, ఇక్కడే కదా ఎక్కడైనా అలాగ అన్ని వాళ్ళు ఉంటే వాళ్ళ క్లైమాక్స్ ఎలా ఉంటుందో హాలీవుడ్ చిత్రాల్లో కూడా ఉంటుంది క్లైమాక్స్. అలాగా అలాంటి క్లైమాక్స్ ఉంది సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో. అర్థమైందండి మీకు? అంటే సినిమాలు చూస్తారా పాస్టర్ గారు మీరు అనకండి. ఒకప్పుడు చూశాను, టాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అన్నీ చూశాను. ఒకప్పుడు చూశాను, ఇష్టాసారంగా చూశాను. దాని బాబులా ఉంటుంది ఇక్కడ, తెలుసండి మీకు? సంఖ్యాకాండం 16వ అధ్యాయం చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత కోరాహు, దాతాను, ఓను, అబీరాములు, మోషే నువ్వు పరిశుద్ధుడివా ఏంటి? నువ్వు నీతిమంతుడివా ఏంటి? నువ్వు యథార్థవంతుడివా? పాలెంలో ప్రతి ఒక్కడు నీతిమంతుడే, ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, ప్రతి ఒక్కడు యథార్థవంతుడే, నువ్వేంటి మాకు చెప్పేది అన్నారండి. అలా క్లైమాక్స్ ఎలాగని చెప్తాను. ఈ విషయం జాయిగా వెళ్ళి మోషే ఎవరికి చెప్పాడు చెప్పండి? నా అలొట్టుడైతే చెప్పడం. ఒరే, దేవుడు మిమ్మల్ని శపించేస్తాడు అంటానేమో, మీ కరమరా అంటానేమో నేనైతే. ఒకవేళ మోషే మౌనంగా ఉండి జాయిగా వెళ్ళి అక్కడికే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా వాళ్ళు ఇలాగ అంటున్నారు, నేనైతే వాళ్ళని ఏమనలేను, మరి ఏం చేస్తావు, నీ చిత్తం అన్నాడు. మోషే, నువ్వు చెప్పక్కర్లేదు, నాకు అంతా తెలుసు, చూశాను, వాళ్ళ క్లైమాక్స్ ఎలా ఉంటుందో నేను సెట్ చేశాను, కంగారు పడకంటాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసండి? దాతాను, కోరాను, ఓను, అబీరాములు మోషే మీద ఎదురు తిరిగారు, దేవుని మీద ఎదురు తిరిగారు. ఎదురు తిరిగితే దేవుడు అన్నాడు, భూమికి ఆజ్ఞాపించాడు. నేను షార్ట్కట్లో చెప్పేస్తున్నాను, టైం లేదు కాబట్టి. భూమి నీవు ఉన్న పాటున నోరు తెరిచి, భూమికి ఏముందండి? నోరు. మనకే కాదండి నోరు, భూమికి కూడా ఏముంది? నోరుంది భూమికి. భూమి నీవు నోరు తెరిచి కోరాహు, దాతాను, ఓను, అబీరాములు వారి సమస్త సాంపత్యాన్ని నువ్వు క్షణంలో మింగే అన్నాడు. దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకో విషయం చెప్పాడు, మోషే ఆ దుష్టులు, ఇందా చదువుకున్నాం కదా మనం, ఆ దుష్టులు చుట్టుపక్కల మనుషులందరిని వెళ్ళిపోమను, మొత్తం అందరూ నాశనం అయిపోతారు, కాబట్టి వాళ్ళనే ఉంచు అక్కడ అని హెచ్చరిక చేశాడు. భూమి నోరు తెరవడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం చెప్పండి. భూమి అలా నోరు తెరుస్తుంది. జనమందరూ ఘోష చేస్తున్నారు, జనమందరూ గొల్లిని ఏడుస్తున్నారు. ఏంటి వింత, ఏంటి వింతలేంటి, ఏంటి ఎలా జరుగుతుంది, ఏంటి భయం, ఏంటి భయంకరం ఏంటని జనమంతా ఘోష చేస్తూ పరిగెడుతున్నారంటండి బాబు. అది చదివితే నేను అక్కడికి వెళ్ళిపోయాను, నిజంగా ఆ కనాను ప్రయాణం వెళ్ళిపోయాను నేను కూడా. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను నేను. వాళ్ళు ఘోష చేసి పరిగెడుతున్నారు, ఏడుస్తున్నారు, అరుస్తున్నారు. ఏంటి భయంకరం, భూమి ఏంటి, నోరు తెరవటం ఏంటి అని ఘోష చేస్తున్నని పరిగెడుతున్నారు వాళ్ళు. ఈలోగా కోరాహు, దాతాను, ఓను, అబీరాములు వారి కుటుంబాలని, వారి సమస్త సాంపత్యాన్ని భూమి నోరు తెరిచి మింగేసింది. వారు బ్రతుకుండగానే పాతాళ లోకంలోకి వెళ్ళిపోయారని ఉంది. మత్తిపోయింది నిజంగా నాకు. బతికుండగా పాతాళం ఎవరు వెళ్ళడం? పాతాళం ఎవరు వెళ్తారు చెప్పండి?
చచ్చాక వెళ్తారు పాతాళం. యోబు గ్రంథం 21:13, వారు శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు జారిపోతారని ఉంది. అంటే చచ్చిపోయిన తర్వాత పాతాళానికి వెళ్తారు. దేవుడు పంపించాలనుకుంటే చెప్పండి, బతికుండగానే పంపించగలడండి. అంత మహానుభావుడైన, అంత మహాగణుడు. పాతాళం చచ్చిన తర్వాత పాతాళం వెళ్తారు ఎవరైనా సరే, నేనైనా సరే. మిమ్మల్ని అంటే మీకు బాధ వద్ద, నేనే చనిపోయిన తర్వాత నేను బాగా బ్రతకకపోతే, దేవుని కొరకు బ్రతకకపోతే, మధ్యలో మారిపోతే, మధ్యలో శరీర క్రియలు నాలో ఉంటే, మధ్యలో చెడ్డతనం వచ్చేస్తే చనిపోయి ఎక్కడికి వెళ్తానమ్మా? బతికుండగా బాగానే ఉంటాను. కాబట్టి చనిపోయిన తర్వాతే పాతాళం వెళ్తారు, బ్రతికుండగా ఎవరు వెళ్ళరు. కానీ దేవుడి స్టైల్ వేరు. బతికుండగా ఒకసారి వీళ్ళని పాతాళానికి పంపించి జీవగ్రంథంలో రాసి, బతికుండగా కూడా పాతాళానికి నేను పంపించగలను రోయ్ కబడ్దార్ అని తెలియజేయడానికి రాశాడు వాక్యం. దేవుని స్తోత్రం చెప్పండి. అదండి దేవుడి స్టైలు. వాళ్ళ నలుగురే కాదు, ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలను, గొప్పవారిని, బాగా పలుకుబడి ఉన్న వ్యక్తుల్ని 250 మంది పెద్దలను పోజేసుకుని ఈ నలుగురితో పాటు మోషే మీద తిరగబడ్డారు. మోషే ఒక్కడే, వీళ్ళ నలుగురు, వాళ్ళు ఎంతమంది? 250 మంది. ఈ 250 మంది కూడా ఎగురుతున్నారు. మోషే, మేము పరిశుద్ధులు, మేము నీతిమంతులు, మేము యథార్థవంతులు, నువ్వేటి మా మీద పెత్తనం చేస్తావు, మేము పెద్దలం, ఇశ్రాయేలు పెద్దలం అని ఓగారు, ఇష్టానుసారంగా వాగారు. దేవుడు చూశాడు. దేవుడు చూసి ఈ 250 మందిని కూడా ఫినిష్ చేశాడు. ఎలా చేశాడో చెప్తాను. అప్పుడు మోషే అన్నాడు, ఒరేయ్, ఎవడ పరిశుద్ధుడో, ఎవడ నీతిమంతుడో, ఎవడ యథార్థవంతుడో డిసైడ్ చేసేది నేను కాదు, మీరు కాదు. ఎవరు చెప్పండి? వాళ్ళతో అన్నమాట. మీరు పరిశుద్ధులో నేను పరిశుద్ధునో, మీరు నీతిమంతులో నేను నీతిలో డిసైడ్ చేసేది నేను కాదురా బాబు, దేవుడు డిసైడ్ చేస్తాడు. కాబట్టి ఆ 250 మంది ఏం చేస్తారంటే, ధూపార్తులు తీసుకుని దాంట్లో అగ్ని వేసి, ధూప ద్రవ్యం వేసి యెహోవా సన్నిధికి రండి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది, బాగా వినాలి. 250 మందిని ధూపార్తులు తీసుకుని అగ్ని ఉంచి దాని మీద ధూప ద్రవ్యం వేసి, పరిశుద్ధుడైన వాడు ఎవడో దమ్ముంటే యెహోవా సన్నిధికి రండి అన్నాడు మోషే. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే బైబిల్లో అక్కడ అలా ఉండదు, కానీ మీకు బాగా అర్థమవడానికి చెప్తున్నాను అన్నమాట. సరే, పరిశుద్ధులని మీరు పరిశుద్ధులో కాదో నేను చెప్పిన పని చేయండి. నేను కూడా, అహరోను కూడా, మిరియాము కూడా ధూపద్రవ్యం తీసుకుని అగ్ని వేసి ధూపార్తులు తీసుకుని దేవుని సన్నిధికి వస్తాం, మీరు కూడా రండి. ఎవడ బ్రతికి బయటకు వస్తాడో వాడే పరిశుద్ధుడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వెళ్ళారు పరిశుద్ధులు. మేము పరిశుద్ధులు అన్నారు కదండి. ఈరోజు ఎవరైనా కదిపితే నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుని, ఎవరిని కదిపినా అదే మాట. మరి పాపులు లేరా? చెడ్డవారు లేరా చెప్పండి? దేవుడేమో భూలోకాన్ని చూస్తే అది చెడిపోయిందని చెప్పాడు దేవుడు. నేను పరిశుద్ధుని, నేను ఉత్తముని, నేను నీతిమంతుణ్ణి అంటే ఎవరు లేరా? రమ్మన్నాడు దేవుడు. మోషే ఆజ్ఞాపించాడు. ఇలా పరిశుద్ధులు అన్న వాళ్ళు వెళ్ళారు. ఇలా జడితే వెళ్ళారు, ఎలాగెళ్ళారు మనకు తెలియదు. దేవుని సన్నిధికి వెళ్ళారు, ధూపార్తులు చేత పట్టుకున్నారు, అగ్ని వేశారు, ధూపద్రవ్యాన్ని వేశారు. ధూపద్రవ్యాన్ని ఎవరయ్యారు తెలుసా? ధూపార్తులు ఎవరు తీసుకోవాలో తెలుసా? అగ్ని ఎవరు పట్టుకెళ్ళాలి తెలుసా? దేవుని కొరకు రోషముగా అగ్నిలాగా మండినోళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు వెలుగునోళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి ఆ ధూపార్తుల్ని వెలిగించాలి. దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకునోళ్ళు ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్తామంటే మాటలు కాదు. వీళ్ళు వెళ్ళారు, పట్టుకున్నారు, ధూపార్తులు పట్టుకున్నారు, అగ్ని వేశారు, ధూపద్రవ్యం వేశారు. మోషే, అహరోను, మిరియాము బ్రతికి బయటకు వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వీళ్ళ పరిశుద్ధులు అన్నవాళ్ళు పాపాత్ములలో. అందుకనే బైబిల్లో ఉంది, ఆ సన్నిధిలోనే యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్తులు తెచ్చిన 250 మందిని కాల్చివేసినని ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది దేవుడి స్టైల్ అంటే. ఎవడ పరిశుద్ధుడు ఎవడ నీతిమంతుడు తెలిసిపోయిందా? అందుకనే మనలో ఉన్న పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకోవాలి. తన అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడండి బాబు.
అందుకని నేను పరిశుద్ధిని కాదు. ముగించేస్తున్నాను. వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? జలప్రాయంలో మనుషులు ఏమైపోయారు? ఎందుకు చనిపోయారు? వారి చెడుతనం వారిని చంపింది. సొదొమ గొమొర్రా పట్టణాలు ప్రజలు ఎందుకు చనిపోయారు? వారిలో ఉన్న చెడుతనం వారిని చంపింది. కోరాహు, దాతాను, ఓను, అభిరాములు 250 మంది ఎందుకు చచ్చిపోయారు? వారిలో ఉన్న చెడుతనమే వారిని, దేవుడు కాదు సుమా. అందుకనే మనలో చెడుతనం ఉంటే మనల్ని చంపుతుంది. అందుకనే దావీదు ఏమన్నాడు తెలుసండి? దావీదు చాలా అద్భుతంగా మాట మాట్లాడాడు. నీకు ఆయాసకరమైంది నాలో ఏమన్నా ఉంటే చూడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నా ఉందండి? మనం ఎప్పుడైనా దేవుణ్ణి అడుగుతామా ప్రార్థనకు వచ్చి, అయ్యా నాకు ఈరోజు 1,00,000 రూపాయలు కావాలి, లేదా ఈరోజు ఈ సీటు కట్టాలి, లేదా అది ఆ సీటు కట్టాలి, లేదా అది అవసరం ఇది అవసరం అడుగుతాం తప్ప. ఏమండి, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏముందో ఒకసారి చూసి ఆ దైవజనుడితో మాట్లాడు. ప్రభా, నీకు ఇష్టంగా బ్రతుకుతున్నానా బ్రతుకుతలేదా వాక్యం ద్వారా మాట్లాడు. నేను సరి చేసుకుంటాను. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం వాక్యం ద్వారా వస్తే నువ్వు మాట్లాడతావు ప్రభా అని ఎవరైనా అడుగుతారని వచ్చి దావీదు అడిగాడు. అడిగిన తర్వాత మరలా ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. నీకు ఆయాసకరమైన మార్గమున ఎందుందేమో చూడన్న దావీదు తర్వాత ఏమో తెలుసండి? రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించగా ఏ దురాలోచన నీకు కానరాలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అలా ఉండాలి మన స్టేట్మెంట్. నీకు ఆయాసకరమైన మార్గం ఒకవేళ ఉంటే సరిచేయి అన్నాడు, చూడు అన్నాడు, ఉంటే తీసివేయమన్నాడు. దేవుడు చూశాడు, ప్యూర్ క్లారిటీగా ఉంది అతని హృదయం. అందుకని రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించావు, ఏ దురాలోచన నీకు కానరాలేదు. నేను ఆఖరికి చెప్తున్నాను, ఈ రాత్రి దేవుడు మనం దర్శించి మన హృదయాన్ని తొంగు చూస్తే మన హృదయంలో ఏముంటాయి? యథార్థంగా క్లారిటీగా ప్యూర్ ఉంటుందా? కాబట్టి ఆలోచించండి. ఒకే ఒక మాట్లాడకండి, ప్రభు ఈ రాత్రి నా హృదయాన్ని దర్శిస్తే నా హృదయంలో ఏముందో, చెడు ఉందో, కల్మషం ఉందో, ఏ దరిద్రం ఉందో, ఏ పెంట ఉందో తొలగించు ప్రభు. చెడుతనంతో నన్ను నేను చంపుకోను. నాలో ఉన్న చెడుతనాన్ని తొలగించి నీకు సాక్షిగా జీవింపచేయ ప్రభు అని ప్రతి ఒక్కరు ప్రార్థనలు అడుగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.